నా రీసెంట్ వీడియోస్ లో వెజ్ పలావ్ రెసిపీ చాలా మంది అడిగారు కదా, ఈ రోజు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్లీ దీనికోసం కొన్ని బఠానీ, బీన్స్, క్యారెట్, టమోటా అండ్ పొటాటో వీటన్నిటి ఒక బౌల్ లోకి వేసుకొని దీనిలోకి కొంచెం చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా అండ్ కొన్ని బిర్యానీ మసాలాస్ లైక్ చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, యాలక్కలు, దాంతో పాటు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఫైనల్ గా కర్డ్ అనేది యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెసిపీకి అసలు ఆయిల్ అనేది అవసరమే లేదు, బట్ ఇన్ కేస్ మీకు అరోమా కావాలనుకుంటే గీ లేదా కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ అని కుక్కర్ లోకి వేసుకొని మీకు కావాల్సినంత రైస్ అనేది యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ ఆఫ్ రైస్ అనేది తీసుకుంటే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేయండి. ఇంకొంచెం కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. దీంట్లో కొంచెం సాల్ట్, కరివేపాకు, పుదీనా వేసి మంచిగా మిక్స్ చేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి. అంతే, మన హెల్తీ వెజ్ పలావ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని నేను హెల్తీ మలై చికెన్ లెగ్ పీసెస్ అండ్ కర్డ్ తో పేర్ వేసుకొని తిన్నాను. అండ్ ఈ మలై చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మరి అది మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే వీడియోని లైక్ చేసి ఫాలో కొట్టేసేయండి.